హాయ్ గైస్, నేను ఇవాళ సున్ని పౌడర్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది రైస్ లోకి బాగుంటది, ఇడ్లీలోకి, ఎప్పుడన్నా చట్నీ లేనప్పుడు అందులో కొంచెం వాటర్ గానీ కర్డ్ గానీ మిక్స్ చేసేసుకుని చట్నీ కింద కూడా యూజ్ అవుతుంది అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఇవాళ. దానికోసం ఒక బాండి పెట్టుకుని ఫస్ట్ గ్యాస్ అయితే వెలిగించేసుకుందాం. చాలా ఈజీ, 5 minutes లో అయితే రెడీ అయిపోతుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. దానికోసం ఫస్ట్ 2 spoons ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. ఇప్పుడు అందులో కొంచెం మినపప్పు ఒక 2 spoons, నేను చేసే క్వాంటిటీకి ఒక 15 అయితే ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. 1 స్పూను జీలకర్ర. వీటిని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక 1/2 డజన్ వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని ఇట్లా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కడ మనం జర్నీలోకి వెళ్ళినప్పుడు మనం గనక ఇది చేసుకుని పట్టుకెళ్తే, తిరుపతి గానీ అలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూరలు అవి సరిగ్గా లేనప్పుడు, మనకి అన్ని స్టేట్స్ లో సరిగ్గా కర్రీస్ అయితే మన ఆంధ్ర స్టైల్లో దొరకవు కాబట్టి అలాంటి టైంలో ఎక్కడన్నా రైస్ దొరికినప్పుడు ఇలా ఈ పౌడర్స్ వేసుకుని ట్రైన్ జర్నీలో కాట్లకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇదైతే ఏగిపోయి గ్యాస్ అయితే నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత 1 స్పూను నువ్వులు, ఒక 2 spoons కొబ్బరి పొడి, 2 spoons కొబ్బరి పొడి వేసుకొని ఈ హీట్ మీద కొంచెం అది ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం పౌడర్ అయితే చేసుకోవాలి. ఇవైతే చల్లారిపోయినాయి. దీన్ని మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం. అడుగున పోపులు ఉన్నాయి కదా, అది కొంచెం ఉంచుకుని మిగతా అన్ని కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనం ఈ క్వాంటిటీకి నేను ఒక 2 spoons అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, నేను ఈ స్మాల్ గ్లాస్ తో 2 glasses పుట్నాల పప్పు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, మనం స్పైసీ తినేదాన్ని బట్టి, తక్కువ స్పైసీ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ స్పైసీ తినే లెక్కనైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి చూడండి, ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే మనము కొంచెం పోపులు ఉంచుకున్నామో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. దీన్ని శుభ్రంగా ఈ విధంగా కలిపేసుకుని ఏదన్నా ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ, సో దీన్ని అయితే నేను ఒక గాజు సీసాలోకి అయితే తీసేసుకుంటాను. స్పైసీ సున్ని పొడి అయితే రెడీ అయిపోయింది అనమాట. నేను ఇలా ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలోకి అయితే తీసేసుకున్నాను. ఇది కొంచెం వేడిగా ఉంది. చల్లారిన తర్వాత దీన్ని క్యాప్ పెట్టేసుకుంటే ఇది దగ్గర 3 months వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట ఉంటేనే సరిపోతుంది. మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.